హైదరాబాద్ లో జీఎస్టీ అధికారులు టానిక్ ఎలైట్ మద్యం షాపులపై జరిపిన దాడుల్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా షాపులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో టానిక్ ను 11 ఫ్రాంచైజీలు ఉన్నాయి. క్యూబై టానిక్ పేరుతో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. బోడుప్పల్, గచ్చిబౌలి, మాదాపూర్లోని షాపుల్లో 3 ఉన్నతాధికారులు కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. అనిత్ రెడ్డి, అఖిల్ రెడ్డిలు 11 క్యూ టానిక్ సిండికేట్ షాపులు నడిపిస్తున్నట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో టానిక్ కు A4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేసినట్లు గుర్తించారు. మాజీ సీఎంఓ అధికారి భూపాల్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి, ఎక్సైజ్ ఉన్నతాధికారి కూతురు అడిషనల్ ఎస్పీ కూతురు ప్రియాంకారెడ్డి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు లైవ్ లో. ప్రవీణ్, చెప్పండి, టానిక్ లో జీఎస్టీ అధికారులు సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? టానిక్ లిక్కర్ మార్ట్ పైన నిన్న సాయంత్రం నుంచి కూడా జీఎస్టీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. టానిక్తో పాటు దాని అనుబంధ సంస్థలైనటువంటి దాదాపు 11 ప్రదేశాల్లో ఏకకాలంలో జీఎస్టీ అధికారులు సోదాలు అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. సోదాల్లో భాగంగా చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా బయటపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగానే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలో ప్రభుత్వ పెద్దలతోటి ఒప్పందం చేసుకొని ఈ టానిక్కి సంబంధించినటువంటి ఎగుమతులు కావచ్చు, మరోవైపు ఇతర దేశాల నుంచి వచ్చే బ్రాండ్లను కూడా వీళ్ళు సునాయాసంగా ఇక్కడికి తెప్పించుకొని అమ్మకాలు చేసినట్లు కూడా ప్రస్తుతం అయితే ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు జీఎస్టీ అధికారులు కూడా కీలకమైనటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. మరోవైపు మద్యం షాపులకు లేని వెసులుబాటు టానిక్ ఉన్నట్లు కూడా ప్రస్తుతం జీఎస్టీ విచారణలో వెల్లడైంది. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలోని టానిక్ A4 ఎలైట్ గా లైసెన్స్ జారీ అయింది. ఇది మద్యం పాలసీకి, ముఖ్యంగా ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగానే ఈ లైసెన్సులను అప్పటి ప్రభుత్వం ఇచ్చిందనేటువంటి అంశాన్ని అయితే మాత్రం జీఎస్టీ అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎలైట్ అనుమతులు కేవలం టానిక్ అనేటువంటి లిక్కర్ మార్ట్కి ఇవ్వడం, తర్వాత దాని అనుబంధ సంస్థలు దాదాపు 11గా ఉండడం, వాటన్నిటికీ కూడా లైసెన్సులు మంజూరు చేసింది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలోనే ఈ లైసెన్సులన్నీ కూడా మంజూరు అయ్యాయనేటువంటి అంశాన్ని అందులో కూడా పేర్కోవడం జరిగింది. మరోవైపు ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా కొన్ని నిబంధనలు ఉల్లంఘించి ఈ లైసెన్సులు ఇవ్వడంతో పాటు జీఎస్టీని ఎగవేశారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం అధికారులు గుర్తించారు. గడిచినటువంటి 6-7 సంవత్సరాలకు సంబంధించినటువంటి జీఎస్టీ ఏదైతే ఉందో ఆ జీఎస్టీ రికార్డులన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరొక యాజమాన్యం మరొకరికి అమ్మకాలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్నటువంటి ఒక వ్యక్తి సంబంధించినటువంటి సన్నిహితులు, వాళ్ళ బంధువులు ఇందులో పెట్టుబడులు పెట్టారు, వాళ్ళు పార్ట్నర్స్గా ఉన్నారనేటువంటి అభియోగాలు కూడా, ఆరోపణలు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తమ చేతుల్లో ఉందన్నటువంటి ఉద్దేశంతో ఇష్టానుసారంగా వీళ్ళు లైసెన్సులు పొందిన తర్వాత ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా కొన్ని లైసెన్సులు తీసుకొని దాదాపు 11 ప్రదేశాల్లో ఈ టానిక్ సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు ఏర్పాటు చేశారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం సోదాలు కూడా వెల్లడైనటువంటి అంశం కనపడుతుంది. ఇందులో మాజీ సీఎం అధికారి భూపాల్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి, ఎక్సైజ్ ఉన్నతాధికారి కూతురు, మరోవైపు అడిషనల్ ఎస్పీ కూతురు ప్రియాంకారెడ్డి భాగస్వామ్యంతో ఇది నడుస్తున్నట్లు ప్రస్తుతం అయితే అధికారులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. దాదాపు 11 క్యూ టానిక్ సిండికేట్లను నడిపినటువంటి అనిత్ రెడ్డి, అఖిల్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. వాళ్ళు ఇచ్చేటువంటి వివరణ తర్వాత వాటిపై చర్యలు తీసుకుంటామనేది ప్రస్తుతం అయితే అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఏ షాపులో లేని ప్రత్యేక అనుమతులు టానిక్ ఉన్నట్లు కూడా ప్రస్తుతం జీఎస్టీ విచారణలో వెల్లడైంది. జీఎస్టీ అధికారులు సోదాలు చేసినటువంటి సమయంలో మొత్తం నిబంధనలకు విరుద్ధంగానే వీటన్నిటికీ లైసెన్సులు ఇవ్వడం కావచ్చు, మద్యం ముఖ్యంగా అంటే దిగుమతులు ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి బ్రాండ్లు కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దాదాపు 70% వరకు కూడా వీళ్ళు వ్యాట్ కట్టాల్సి ఉంటుంది. కానీ ఆ వ్యాట్ను కూడా వీళ్ళు కట్టకుండా ఎగవేశారనేటువంటి ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. ప్రస్తుతం జీఎస్టీ తర్వాత ఇందులో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా గుర్తించిన తర్వాత వ్యాట్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మరోసారి రైడ్ జరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. దాదాపు 11 ఫ్రాంచైజీలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లన్నింటినీ కూడా ఇప్పటికే జీఎస్టీ అధికారులు సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి నేత కుటుంబ సభ్యులు, వారి సన్నిహితులు ఇందులో పెట్టుబడులు పెట్టడంతో సునాయాసంగా ఎక్సైజ్ కి సంబంధించినటువంటి పాలసీలకు విరుద్ధంగానే వీళ్ళకి లైసెన్సులు అందజేశారనేటువంటి అంశాన్ని అయితే జీఎస్టీ గుర్తించింది. కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఆమెని ప్రవీణ్, మనం చూసుకున్నట్లయితే నిన్నటి నుండే సోదాలు కొనసాగుతున్నాయని తెలుస్తుంది. ఇంకా ఎంతసేపు సోదాలు కొనసాగే అవకాశం ఉంది?
అయితే ఇప్పటికైతే మాత్రం గత 10 నిమిషాల క్రితమే టానిక్ కు సంబంధించినటువంటి ఫ్రాంచైజీస్ కావచ్చు, మదాపూర్, గచ్చిబౌలి, బోడుపల్లో కావచ్చు, మరోవైపు ఇప్పటికే సికింద్రాబాద్ ఏరియాల్లో ఆయా మార్ట్లోకి వెళ్ళి సోదాలు చేశారు. సోదాలు అయితే ముగిశాయి. కానీ ఇప్పుడు 70% చెల్లించాల్సినటువంటి వ్యాట్ ఏదైతే ఉందో ఆ వ్యాట్కి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. జిఎస్టీ లెక్కలు అయితే మాత్రం గడిచినటువంటి 6-7 సంవత్సరాలకు సంబంధించినటువంటి జిఎస్టీ లెక్కలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అధికారులంతా వెరిఫై చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎక్కడైనా జిఎస్టీ ఎగవేసినా లేదా ఇతర దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి మద్యమును దిగుమతి చేసుకున్నటువంటి సమయంలో వాళ్ళు పాటించాల్సినటువంటి నిబంధనలు పాటించారా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇంకా విచారణ కొనసాగుతుంది. విచారణ తర్వాత తదుపరి చర్యలు ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఆమె